అబ్రహాముతో కూడా 17వ అధ్యాయంలో అబ్రహాముతో నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండో. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, మీ ఫలము పరలోకమందు అధికం అన్నాడు. యేసు నిమిత్తం నింద పొందు. నువ్వు చేసిన తప్పును బట్టి కాదు, నువ్వు నడిచిన నడకను బట్టి కాదు. యేసు గురించి అబద్ధంగా చెడ్డ మాటలు అన్నా విను, భయపడకు, సంతోషించు, సంతోషం. ఇవన్నీ నిందారహితుడైన వానికి ఉండే గుణాలు యేసులో ఉన్నాయి.